హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా 'మోగ్లీ' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లాట్ విషయానికి వస్తే హీరో, హీరోయిన్‌లు అయితే లవ్ చేసుకుంటారు. దాంతో పాటు మన విలన్ గూడా హీరోయిన్‌ని అయితే లవ్ చేశాడనమాట. మరి లాస్ట్‌కి ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్. చాలా చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది స్టోరీ ప్లాట్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించయితే మాట్లాడుకుంటే, మన డైరెక్టర్ గారు క్యారెక్టరైజేషన్స్ అనేది చాలా కొత్తగా అయితే రాసుకున్నారనమాట. మన విలన్ గారిదును, అలాగే మన హీరో గారిది, అలాగే మన హీరోయిన్‌దనమాట. చాలా మంచిగా కొత్తగా అయితే రాసుకున్నారు. చాలా బా అనిపిచ్చింది. అలాగే మన విలన్‌గా చేసిన 'బండి సరోజ్' గారైతే యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన చూస్తే మనకి కోపమొస్తదనమాట. అంత ఘోరంగా అయితే చేశారనమాట. యాక్టింగ్ అనేది చాలా అంటే చాలా బా అని చెప్పుకోవచ్చు. హీరో, హీరోయిన్ వద్ద లవ్ ట్రాక్ అనేది చాలా బా అనిపించిందనమాట. చాలా మంచి ఫీల్ గుడ్ అయితే అనిపించింది. వాళ్ళ లవ్ స్టోరీ అనేది బావుందనమాట. అలాగే మన 'వైవర్ష' గారి యాక్టింగ్ కూడా చాలా బా అనిపించింది. అండ్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మన 'వైవర్ష' గారైతే 'ప్రభాస్' ఫ్యాన్‌గా అయితే కనపడ్డారనమాట. ఆ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అవైతే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బా అనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా కొత్తగా అయితే ట్రై చేశారనమాట. నాకైతే పర్లేదనిపించింది క్లైమాక్స్ అయితే. మన హీరో గారికి 2, 3 ఎలివేషన్ సీన్స్ అయితే పడతాయన్నమాట. చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఆ ఎలివేషన్ సీన్స్ అనేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ పర్లేదనిపించింది. పోర్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే ఉందన్నమాట. సినిమాటోగ్రఫీ అయితే బావుందన్నమాట. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే స్టోరీ అన్నమాట. చాలా చాలా రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారు. 'జయం' మూవీ తెలిసిందే కదా! అలాంటి స్టోరీ అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. చాలా రొటీన్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మనకైతే ప్రెడిక్టబుల్‌గా అయితే తీసుకెళ్తారు మూవీని అంతా. ఈ మూవీకి మనకు మెయిన్ వర్కౌట్ కావాల్సింది ఎమోషనల్ సీన్స్ అన్నమాట. అవే మనకైతే అసలు వర్కౌటే కాలేదనిపించింది. లవ్ స్టోరీ బావుంది. కానీ ఎమోషనల్ సీన్సే అస్సలు వర్కౌటే కాలేదు. దాంతో పాటు మనకైతే ల్యాగ్ ఫీలింగ్ అన్నమాట. అమ్మ బాబోయ్! ఘోరంగా అని చెప్పుకోవచ్చు. చాలా స్లోగా ఎళ్తది. అలాగే మనకు బోర్ ఫీలింగ్ కూడా అనిపిస్తది ఈ మూవీ అయితే. అలాగే సాంగ్స్ అన్నమాట. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా. అలాగే రన్ టైమ్ అనమాట. 2 అవర్స్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఎందుకు భయ్యా లవ్ స్టోరీకి 2 అవర్స్ 40 మినిట్స్ అవసరమా? ఏదో 2 అవర్స్ 10 మినిట్స్ పెడితే ఏమయ్యేది? లాగ్ ఫీలింగ్ అయితే అనిపించింది కొన్ని కొన్ని చోట్లయితే. మూవీలో ఒక 2, 3 ఫైట్ సీక్వెన్స్ అనేది ఉంటాయన్నమాట. అవైతే పిచ్చా బోర్ కొట్టిననిపించినాయి. చాలా అంటే చాలా రొటీన్ అనమాట. ఎందుకు నేను ఫైట్ సీక్వెన్స్ చెప్తున్నా అంటే, మన డైరెక్టర్ గారు ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారని చెప్పారు కానీ, అంతేం అనిపించలేదు. చాలా రొటీన్ అనిపించింది. అండ్ కొన్ని కొన్ని లాజిక్ సీన్స్ కూడా సరిగ్గా లేవనిపించింది భయ్యా మూవీలో అయితే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నచ్చలేదు భయ్యా మూవీ అయితే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. మీ ఇష్టం. నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్యా మూవీ. ఓకే. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి గానీ, మెయిన్ కోర్ పాయింట్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అంతే భయ్యా. ఓవరాల్‌గా అయితే నచ్చలేదు. ఇది భయ్యా మరి 'మోగ్లీ' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.